బైకట్ కాంతారా అంటూ తెలుగు సినిమా ప్రేక్షకులు ముక్త కంఠంతో బైకట్ కాంతారా అంటూ సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ అయితే క్రియేట్ చేస్తుర్రు. ఈ సినిమాని బైకట్ చేయాలి, తెలుగులో ఈ సినిమాని ఆడించొద్దు అని చెప్పేసి బైకట్ కాంతారా అని చెప్పేసి తెలుగు సినిమా ప్రేక్షకులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మనందరికీ తెలుసు, ఈ తెలుగు సినిమాలు ఏవైనా కర్ణాటకలో రిలీజ్ అయినప్పుడు ఆ కన్నడ వాళ్ళు తెలుగు సినిమాలను ఆపుతూ తెలుగు సినిమాల మీద వివక్షను చూపిస్తున్నారనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రెండింగ్ని అయితే సృష్టించారు తెలుగు సినిమా ప్రేక్షకులు. ముఖ్యంగా గతంలో వచ్చినటువంటి చాలా సినిమాని, ఫర్ ఎగ్జాంపుల్ హరిహర వీరమల్లు సినిమాని కానీ, ఓజీ సినిమాని కానీ, ఈ తెలుగు సినిమాలని మేము ఇక్కడ అలౌ చేయము అంటూ కన్నడ వాళ్ళు అభ్యంతరాన్ని తెలియజేస్తూ ఏకంగా ప్రీమియర్ షోనే రద్దు చేసారు. ఇంకా రానున్న రోజులలో ప్రతి తెలుగు సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకి ఎనలేని క్రేజ్ ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఆ రేంజ్లో ఉండిపోయింది. ప్రతి ఒక్కరూ తెలుగు సినిమాని కీర్తిస్తుర్రు. అలాంటి సందర్భంగా ఈ కన్నడ వాళ్ళు మన తెలుగు సినిమాని అక్కడ ఆపుతుంటే మన తెలుగు ప్రేక్షకులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కన్నడంలో మన సినిమాలను ఆపినప్పుడు తెలుగులో వాళ్ళ సినిమాని ఏ విధంగా రిలీజ్ అయితే ఎందుకు మనం సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేజీఎఫ్ లాంటి సినిమా కానీ ఇంకా ఎలాంటి సినిమా వచ్చినా కూడా తెలుగు వాళ్ళు వాళ్ళని ఆదరిస్తారు. అసలు ఎలాంటి వివక్ష చూపరు. అసలు మన తెలుగు వాళ్ళంటే ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకుంటారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తెలుగు సినిమా సత్తా ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తుంది కాబట్టి ఏదో ఒక రకంగా ఈ యొక్క డ్యామేజ్ చేయాలని చెప్పేసి మిగతా వాళ్ళు చూస్తుంటారనేది తెలుగు ప్రేక్షకులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కేజీఎఫ్ కానీ, ఇప్పుడు కాంతార 1 కానీ, ఇంకా ఏ సినిమా వచ్చినా కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు, చూసారు. తెలుగు సినిమాకి ఈక్వల్గా ఎలాంటి డబ్బింగ్ సినిమా వచ్చినా కూడా తెలుగు సినిమాకి ఈక్వల్గా ప్రేక్షకులు ఆదరిస్తారు కాబట్టి వాళ్ళు మన తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఏదైతే మన సినిమాలు ఉంటాయో మన సినిమాని ఆపితే మరి ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతుర్రా లేదో మనకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే సినిమా విషయానికి వస్తే సినిమాని సినిమాలాగా చూడాలి, వదిలేయాలి. కానీ వాళ్ళు మాత్రం అలా చేయడం అనేది తప్పు. ఎందుకంటే తమిళనాడుకి వెళ్ళినా, ఇటు కర్ణాటకకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు సినిమా అంటే వాళ్ళకి కొంచెం సౌత్ ఇండియాలో తెలుగు టాప్లో ఉంది. ఇప్పుడు తెలుగు సినిమా దేశాన్ని నేర్తుంది కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ఈగో అయితే ఉంటుంది. కానీ ఈ విధంగా సినిమాని అడ్డుకొని వాళ్ళు కూడా ఆ రకంగా సినిమాలు తీసి వాళ్ళ సత్తా నిరూపించుకోవాలి. ముఖ్యంగా అక్కడ ప్రభుత్వాలు మన సినిమా రేట్లు పెంచాయి, వాళ్ళకి హైక్ ఇవ్వదు, మన సినిమాకి ఎలాంటి సపోర్ట్ చేయి. కానీ మన తెలుగులో 2 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు ఇప్పుడు వచ్చే కాంతార సినిమాకి టికెట్ల రేట్లను కూడా పెంచారు. ఆ టికెట్ల రేట్లను పెంచి మరీ సపోర్ట్ చేస్తారు. అంటే ఆలోచించాలి, మనం పక్కనోడికైనా మనకైనా ఒకే విధంగా ఉంటాము, ఎవరికైనా సపోర్ట్ చేస్తాము, తెలుగులో ప్రతి ఒక్కరిని ఆదరిస్తారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కానీ వాళ్ళకి అలాంటిది ఏది లేదు. ఏదైనా తెలుగు సినిమా రిలీజ్ అయిద్దా, మళ్ళీ నెక్స్ట్ ఏం రిలీజ్ అయింది దాన్ని అడ్డుకుందాము, లేదంటే దాని మీద వివాదం చెలరేగేలా ఇద్దాము, లేదంటే తెలుగు సినిమా స్థాయి పెరుగుతుంది కాబట్టి ఏదో ఒక విధంగా ఈగోస్ తోటి తెలుగు సినిమాని దిగజార్చే ప్రయత్నం చేద్దామని చూస్తారు. కానీ ఎవరు ఎన్ని చేసినా తెలుగు సినిమాని ఆపలేరు. కానీ ఇక్కడ ప్రభుత్వాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఎందుకంటే వివిధ రకాల హీరోలు ఉంటారు. ఒక సినిమా వస్తే మా హీరో గొప్ప అని చెప్తారు, అది తప్పే లేదు. కానీ ఒక్కసారిగా ఇలాంటివి వచ్చినప్పుడు యునైటెడ్గా ఇప్పుడు ట్రెండ్ అయితే క్రియేట్ చేశారు. అందరు కలిసి ప్రతి హీరో అభిమాని బైకట్ కాంతారా అయితే అంటున్నారు. ఎందుకంటే ఈ కాంతారా 2కి మన జూనియర్ ఎన్టీఆర్ గారే ఏకంగా చీఫ్ గెస్ట్గా వెళ్ళడం జరిగింది, మన అందరం చూసినాము. కానీ ఈ కాంతారా హీరో కూడా ఇక్కడ తెలుగులోకి వచ్చి కూడా ఆయన కన్నడంలోనే మాట్లాడుతాడు, ఇంగ్లీష్లో కూడా కాదు కన్నడంలోనే మాట్లాడతాడు. ఆయన కన్నడంలో మాట్లాడవచ్చు, కన్నడం మాట్లాడతాడు, హిందీకి వెళ్తే హిందీ మాట్లాడతాడు, వివిధ చోట్ల ఇంగ్లీషు అది చెప్పి మాట్లాడతాడు. కానీ తెలుగుకి వచ్చేసరికి కన్నడంలోనే మాట్లాడుతున్నాడు. మరి మేము కూడా ఏ విధంగా చూడాలి, ఈ కన్నడ ఏంది మాకు రుద్దడము అని చెప్పేసి తెలుగు ప్రేక్షకులు అయితే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఆ ప్రవర్తన ఇప్పుడు వచ్చి హీరో మీద కూడా పడ్డది. హీరోని కూడా విమర్శలు చేస్తున్నారు. ఖచ్చితంగా బైకట్ కాంతారా అని చెప్పేసి తెలుగు ప్రేక్షకులు గట్టిగా కూర్చున్నారు. ఈ విషయాన్ని అక్కడ కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేయాలంటే హీరోలు అందరూ కూర్చొని, నిర్మాతలు అందరూ కూర్చొని, లేదంటే ప్రభుత్వంతో చర్చించి ఏవైతే కన్నడ సంఘాలు ఉంటాయో వాళ్ళతో మాట్లాడి కూర్చోబెట్టి, అది కాదురా బాబు, ఈ సినిమాని సినిమాలా చూడండి, భాష మీద ప్రేమ ఉన్నా, లేదంటే రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా, ఆ ప్రేమను ఇంకొక రకంగా మన టాలెంట్ తోటి అందరికంటే ఎక్కువగా తెలుగు సినిమా సత్తా ఏ విధంగా ప్రపంచానికి తెలిసిందో, తెలుగు సినిమా ఏ విధంగా దేశాన్ని వెళ్తుందో మనం కూడా ఆ విధంగానే మన యొక్క స్టోరీలు కానీ, లేకంటే మన యొక్క టాలెంట్ తోటి మనం మెప్పించాలి. కానీ ఇట్లాంటివి చేయొద్దు అని అక్కడ ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. లేదంటే తెలుగు సినిమా వచ్చినప్పుడు వాళ్ళు దగ్గరుండి ప్రోత్సాహకాలు అందించి, మేము ఏ విధంగా మన తెలుగు వాళ్ళు ఏ విధంగా తమిళ సినిమాలకు కానీ, కన్నడ సినిమాలకు కానీ
టికెట్ల రేట్లు హైక్ ఇచ్చి తెలుగు సినిమాతో ధీటుగా వాళ్ళ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి, చేసి తీరాలని చెప్పేసి సగటు సినీ ప్రేక్షకుడు, ముఖ్యంగా తెలుగు సినిమా ప్రేక్షకులు అయితే కోరుకుంటున్నారు. ప్రతి తెలుగువాడు ఈ యొక్క బైకట్ కాంతారా అంటే అయితే ట్రెండింగ్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు బైకట్ కాంతారా అంటూ ఈ ట్రెండింగ్లో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా నా అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అవతలోడు మనకు గౌరవాన్ని ఇస్తాడో మనం ఆ విధంగానే వాళ్ళని ట్రీట్ చేయాలి. వాడు మన సినిమాని ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటే మనం కూడా వాళ్ళ సినిమాని ఇబ్బంది పెట్టకపోవచ్చు, కానీ మనం వదిలేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మనం బైకట్ చేస్తే తెలుగు వాళ్ళు ఎందుకు బైకట్ చేసారని వాళ్ళు రియలైజ్ అవుతారు. లేదంటే మనం టికెట్ల రేట్లు పెంచి మనమే చూసుకుంటూ పోతే ఈ రోజున ఈ హీరోకి జరిగింది, రేపు ఇంకో హీరోకి జరుగుతుంది, తర్వాత రాజా సాబ్ సినిమా వస్తుంది, తర్వాత మహేష్ బాబు గారి సినిమా వస్తుంది, తర్వాత ఎన్టీఆర్ గారి సినిమా వస్తుంది, రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది, అల్లు అర్జున్ గారి సినిమా వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇవో గిట్లనే చేస్తారు వదిలేస్తే. మనం ఖచ్చితంగా ఒక మాట మీద ఉంటే గప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దిగొస్తారు. మనం ఎట్లా రెస్పెక్ట్ చేసినామో వాడు అట్నే రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ చేయాలంటే మనందరం యూనిటీగా ఉండి ఇట్లాంటి ట్రెండింగ్ ఏదైతే ఉందో సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనల్ని గౌరవించిన వాడిని మనం ఎందుకు గౌరవించాలనేది గుర్తుపెట్టుకోవాలి. వేరే వాళ్ళని గౌరవించలే కదా మమ్మల్ని గౌరవిస్తున్నా అనుకుంటే ఈరోజు మీ దగ్గరికి వచ్చి మనల్ని చీలికలు తెచ్చేసి ఈరోజు గౌరవించినట్టుగానే చేస్తారు. రేపటి రోజున ఖచ్చితంగా అందరికీ ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం చాలా చూసినాం. కొంతమంది రియలైజ్ కాకపోతే ఫ్యూచర్లో వస్తారు. జై హింద్.